Hi everyone, welcome to KTR Tech Book YouTube channel. నేను ఒక వెబ్సైట్ ని చూపిస్తూ ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి కంటెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అదే వెబ్సైట్ లో పెన్ టూల్ యూస్ చేసి రాయొచ్చా? yes, that is possible. అది ఎలాగో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను, నోట్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. మీరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ వెబ్సైట్ చూస్తా ఉన్నారు. ఈ వెబ్సైట్ మీద నేను కర్సర్ మూవ్ చేస్తా ఉన్నాను, బట్ నాకు ఎక్కడ కూడా రాయడానికి పాసిబుల్ కావట్లేదు. మీరు ఈ విధంగా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నా సరే, లైక్ మీరు క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నా, లేకుంటే ఎడ్జ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నా, ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నా దానికి సంబంధించి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ ఇక్కడ ఎడ్జ్ బ్రౌజర్ లో చూపిస్తున్నా, తర్వాత మీకు క్రోమ్ బ్రౌజర్ లో కూడా ఎలా మీరు ఆ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు ఎడ్జ్ బ్రౌజర్లో అయితే ఈ విధంగా మీరు చూసినట్లయితే టాప్ లో ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గెట్ ఎక్స్టెన్షన్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సెట్ చేయండి. మీరు ఏం సెట్ చేస్తారంటే జస్ట్ పెయింట్ టూల్ అని చెప్పేసి సెట్ చేయండి. పెయింట్ టూల్ అని సెట్ చేయండి. సెట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. మీరు ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పెయింట్ టూల్ మార్కర్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. దీనికి యాక్చువల్ గా గెట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నేను యాక్చువల్లీ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రిమూవ్ అని ఉంది. మీకైతే గెట్ అని ఉంటుంది. గెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా మీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్ కి యాడ్ అవుతుంది. సో వన్స్ ఇది ఈ విధంగా కనుక యాడ్ అయినట్టయితే, సో యాడ్ అయిన తర్వాత మీరు ఏ వెబ్సైట్ లో అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో, పెన్ టూల్ యూస్ చేసి రాయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్ లో ఈ ఎక్స్టెన్షన్స్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మీరు యాడ్ చేసుకున్నటువంటి ఆ పెయింట్ టూల్ కనిపిస్తుంది. ఈ టూల్ మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు చూసారు కదా, ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ పెన్సిల్ ఆర్ పెన్ ఆప్షన్ అనొచ్చు. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కలర్స్ వస్తాయండి. మీకు డిఫరెంట్ కలర్స్, మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ లో మీరు రాయాలనుకుంటున్నారు ఈ కలర్స్ అన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పరెన్సీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు రాసేటువంటిది ఎంత వరకు విజిబుల్ గా ఉండాలి అనే దాన్ని బట్టి. తర్వాత ఆ పెన్ ఏదైతే మీరు రాస్తారో ఆ సైజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సైజ్ సెలెక్ట్ చేశాను. వన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు రాస్తాను, చూడండి, చూసారా? సో నేను ఏదైనా రాయొచ్చు. ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ లో నేను ఏదైనా రాసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా రాయొచ్చు. సో ఇలా కంటెంట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా ఈ పెన్ టూల్ యూస్ చేసి నేను వాటిని అండర్లైన్ చేస్తూ, లేదంటే నాకు కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా ఇక్కడ రాస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ టూల్ ని యూస్ చేసి ఒక వెబ్సైట్ ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వెబ్సైట్ లో ఉన్నటువంటి కంటెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కావాల్సినటువంటిది మీరు పెన్ టూల్ యూస్ చేసి డైరెక్ట్ గా అక్కడే రాయొచ్చు. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇదే టూల్ మీరు ఈవెన్ క్రోమ్ బ్రౌజర్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. వన్స్ మీరు క్రోమ్ బ్రౌజర్ లో ఇదే ఫీచర్ కనుక యూస్ చేయాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ మీద జస్ట్ కర్సర్ పెడితే ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్స్, తర్వాత విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని వస్తుంది. సో విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ వస్తుంది. ఈ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పెయింట్ టూల్ అని చెప్పేసి జస్ట్ సెట్ చేయండి. పెయింట్ టూల్, ఓకే. సో జస్ట్ ఇలా సెట్ చేసిన తర్వాత ఇది వస్తుందండి మీకు. సో వెబ్ పెయింట్ టూల్ డ్రా ఆన్లైన్ ఈ విధంగా వస్తుంది. సో ఇది నేను యాక్చువల్లీ ఆల్రెడీ యాడ్ చేస్తున్నా కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని వస్తుంది. లేదంటే మీకు యాడ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు అది ఎక్స్టెన్షన్స్ లో ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో వన్స్ మీరు ఏ వెబ్సైట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారో, ఏ వెబ్సైట్ మీద అయితే రాయాలనుకుంటారో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఎక్స్టెన్షన్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు యాడ్ చేశారో ఎక్స్టెన్షన్ దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మీరు పెన్ సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ట్రాన్స్పరెన్సీ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ మీకు ఏ కలర్ లో రాయాలనుకుంటారో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఇక్కడ పెన్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడం, దెన్ మీరు రాయొచ్చు. సో ఎవ్రీథింగ్ మీరు రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టూల్. అండ్ మీరు ఇవన్నీ కావాలంటే ఒక్కసారిగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎరేజ్ ఆల్ అని ఉంటుంది. అండ్ దీన్ని మీరు క్విట్ చేయాలంటే ఇక్కడ క్విట్ అని ఉంటుంది. ఇంకా అదర్ ఫీచర్స్ కూడా మీకు ఉన్నాయి. బట్ మీరు ఏవైనా డ్రా చేయొచ్చు. మీకు కావాల్సినటువంటివి ఇక్కడ డ్రా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టూల్ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.